నియోజకవర్గంలోని అధికార పార్టీలో నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న అసమ్మతి వర్గం ఇప్పుడు సడన్ గా యాక్టివ్ అయిందా? వాళ్ళు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారా? వాళ్ళు యాక్టివేట్ అవ్వడానికి స్థానిక సంస్థల ఎన్నికలే కారణమా? అదే టార్గెట్ గా వాళ్ళు ముందడుగు వేస్తున్నారా లేక మరేదైనా వ్యూహం ఉందా? ఆ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతోంది? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయనను టార్గెట్ చేసిన అసమ్మతి వర్గం నేతలెవరు? ఏదా నియోజకవర్గం? పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ అధికార టీడీపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయట. ఇక్కడ టీడీపీలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వర్సెస్ అసమ్మతి వర్గంగా రాజకీయాలు సాగుతున్నాయట. ఎన్నికల సమయం నుంచి ఉన్న వర్గపోరు ఇప్పుడు మరింత ముదిరిందట. ఇక్కడ ఎమ్మెల్యే విజయచంద్ర తన రాజకీయాలు తాను చేస్తుంటే ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంగా మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ వ్యవహరిస్తున్నారట. పార్వతీపురం టీడీపీలో బొబ్బిలి చిరంజీవులు, ద్వారపురెడ్డి జగదీష్ ఇద్దరు పార్టీలో సీనియర్ నాయకులే. బొబ్బిలి చిరంజీవులు 2009 ఎన్నికలకు ముందు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవులకు సౌమ్యుడిగా మంచి పేరుంది. తక్కువ సమయంలోనే ఆయన ప్రజలకు దగ్గరయ్యారు. అయితే ఆయన 2009 ఎన్నికల్లో ఓడిపోగా 2014 ఎన్నికల్లో టీడీపీ మరోసారి టికెట్ ఇవ్వడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అలా ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ల సమస్యలను పరిష్కరించే ప్రజానేతగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఇదే నియోజకవర్గానికి చెందిన ద్వారపురెడ్డి జగదీష్ 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఇద్దరు నేతలు కలిసి పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. అలా ఇక్కడ టీడీపీ దూకుడుగా ముందుకు వెళ్లింది. ఇక 2019 ఎన్నికల్లో కూడా మరోసారి బొబ్బిలి చిరంజీవులు టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన వైసీపీ వేవ్లో ఇక్కడ చిరంజీవులు కూడా ఓటమి చవిచూడక తప్పలేదు. అయితే అప్పటి నుంచి పార్వతీపురం టీడీపీ ఇన్ఛార్జిగా చిరంజీవులు కొనసాగుతూనే వచ్చారు. 5 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేశారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. అలా 2024 ఎన్నికల వరకు చిరంజీవులు ఇన్ఛార్జిగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఎన్నికలకు 3 నెలల ముందు సడన్ గా బోనెల విజయచంద్రను తెరపైకి తెచ్చి పార్వతీపురం ఇన్ఛార్జిగా నియమించి టికెట్ కట్టబెట్టింది టీడీపీ. అయితే అధిష్టానం నిర్ణయానికి చిరంజీవులు ఏమాత్రం ఎదురు చెప్పకుండా పార్టీ పెద్దల నిర్ణయాన్ని శిరసావహించారు. 2024 ఎన్నికల్లో విజయచంద్ర గెలుపు కోసం ద్వారపురెడ్డి జగదీష్, బొబ్బిలి చిరంజీవులు ఇద్దరూ కలిసి పనిచేశారు. ఆ ఎన్నికల్లో బోనెల విజయచంద్ర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతవరకు బాగానే ఉన్నా ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే విజయచంద్రకు బొబ్బిలి చిరంజీవులు, ద్వారపురెడ్డికి మధ్య గ్యాప్ వచ్చిందట. ఇప్పుడు ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు స్తబ్దతగా ఉన్న ద్వారపురెడ్డి, బొబ్బిలి చిరంజీవులు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారట. ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న క్యాడర్ను కలుపుకొని వెళ్తూ తమ వర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం పిఎన్ఆర్ వలసలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఇరు వర్గాల మధ్య మరోసారి చిచ్చురేపిందట. ఈ కార్యక్రమానికి వెళ్లిన ద్వారపురెడ్డి జగదీష్ను ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ద్వారపురెడ్డి మాత్రం ససేమిరా విగ్రహావిష్కరణ చెయ్యాల్సిందేనని పట్టుబట్టారట. ఆ వ్యవహారం ముదరడంతో పోలీసులు జోక్యం చేసుకుని ద్వారపురెడ్డికి సర్ది చెప్పి కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేక్ వేశారట. ఈ ఘటన నియోజకవర్గంలో మరోసారి ఇరు వర్గాల మధ్య కాకరేపింది. ప్రస్తుతానికి ఇరు వర్గాల మధ్య ఆదిత్య పోరు నువ్వానేనా అన్నట్లు ఉందట. వీళ్ల పంచాయతీతో టీడీపీ కేడర్ కూడా నలిగిపోతున్నారట. ఈ పరిణామాల నేపథ్యంలో అధిష్టానం జోక్యం చేసుకుని ఇక్కడ వర్గపోరుకు చెక్ పెడుతుందా లేక కేడర్కు మరికొన్నాళ్లు ఇబ్బందులు తప్పవా?